వంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం రాములూరి కళ్యాణ వేడుక జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లయితే పూర్తి చేశారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల కళ్యాణోత్సవాన్ని పండగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కళ్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లీనింగ్ పనులు ఇప్పటికైతే పూర్తయ్యాయి. ఇక 2000 మందికి పైగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములూరి కళ్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అందించే టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. వంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం రాములూరి కళ్యాణ వేడుక జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లయితే పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే సీతారాముల కళ్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కళ్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లీనింగ్ పనులు ఇప్పటికైతే పూర్తయ్యాయి. 2000 మందికి పైగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములూరి కళ్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. రైట్గా వంటిమిట్టలో బ్రహ్మోత్సవాల నడుమ సీతారాముల కళ్యాణమైతే వైభవంగా జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వంటిమిట్టలో జరగబోయే రాములవారి కళ్యాణానికి సంబంధించి అలాగే చంద్రబాబు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రహ్మణి. అయితే రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవం ఏదైతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముత్యాల తలంబ్రాలు తీసుకొని కుటుంబ సమేతంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సమేతంగా కూడా వారు రావడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కళ్యాణానికి కూడా హాజరయ్యే పరిస్థితి అయితే తెలుస్తుంది బ్రహ్మణి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కార్యక్రమం చేయడం చాలా ఘనంగా చేయడం జరుగుతుందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే భారతదేశంలో ఎక్కడా లేనటి విధంగా ఆంజనేయ స్వామి లేని టెంపుల్ ఏదన్నా ఉందంటే అది శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కూడా రాత్రిపూటే ఈ యొక్క కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే రాముడు వచ్చేసి సూర్యవంశం చెందినవాడు కావచ్చు, అదే విధంగా సీతమ్మ చంద్రవంశం చెందినవారు కాబట్టి వారికి ఏదైతే కళ్యాణము అప్పట్లో అనుకున్నారో అదే విధంగా అయితే పండుటి వెన్నెల్లో కూడా ఈ యొక్క కళ్యాణ వాతావరణం అయితే నిర్వహించడం జరుగుతుందనేసి కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. ఈ యొక్క కళ్యాణానికి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున కూడా హాజరయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది బ్రాహ్మణి. ఎస్ కృష్ణ, మీరు చెప్పినట్లు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మీరు చెప్పినట్లు డిప్యూటీ సీఎం అలాగే ఇతర మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మరి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? పూర్తిగా ఒంటిమిట్ట ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయితే దాదాపు 2,500 పైచీలకు అయితే పోలీసులు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కూడా సమీక్ష సమావేశాలు కూడా ఈ మధ్యకాలంలో టీటీడీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కళ్యాణ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే కూడా జేఈఓ కావచ్చు, అదేవిధంగా ఈఓ కావచ్చు, టీటీడీ ఈఓలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు.
కర్నూలు, నంద్యాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. మాజీ సీఎం వైఎస్ జగన్ అలాగే వైసీపీ నేత జగన్ ఈరోజు కర్నూలు జిల్లా నేతలతో ముచ్చటించినట్లుగా తెలుస్తోంది. అలాగే దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాల గురించి వారికి మాట్లాడి అలాగే సూచించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రౌని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ క్యాడర్ కి దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అంటే పార్టీ క్యాడర్ లో జోరు పెంచేందుకు ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే త్వరలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే పార్టీ క్యాడర్ ని అంటే ఉత్సాహపరిచేందుకు అంటే ఈ రోజు అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచులు కూడా పార్టీ అనుచరులు అందరిని పిల్లంపించి సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో లేదా గ్రామ లెవెల్లో ఎలా బలపరచాలి, అంటే ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎలా ఎండగట్టాలి తదితర అంశాలపై ఆయన ఫేస్ టు ఫేస్ కార్యకర్తల ద్వారా కొంత సమాచారాన్ని గ్యాదర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే కార్యకర్తలు సూచించిన మేరకు అంటే ఆ గ్రామాల్లో కానీ లేదా పార్టీ తన విధి విధానాలు మార్చుకునే పరిస్థితిని అంటే జగన్మోహన్ రెడ్డి కొంత ఓపికతో అంటే వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి వివరాలు తెలుసుకునే పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ క్రమంగా జిల్లా నేతల యొక్క అభిప్రాయాలతో పాటు పార్టీ కార్యకర్తలు అంటే జెండా మోసేవాళ్ళ పార్టీకి ముఖ్యం, వాళ్ళు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అధిష్టానం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కూటమి ఏడాది పాలన ఏదైతే సూపర్ 6 కావచ్చు లేదా ఇతర పింఛన్లు కావచ్చు, అంటే కొన్ని హౌసింగ్ డబ్బులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తల్లికి అమ్మఒడి అంటే ఇట్లాంటివి కొన్ని ఇవ్వని పరిస్థితుల్లో ఈ ఉచిత గ్యాస్ అనేది కొందరికి ఇచ్చి కొందరికి డబ్బులు పడని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీరు ప్రజలకి ఎండగట్టాలి, ప్రజలకు వివరించాలి. ఆ విధంగా క్షేత్రస్థాయిలో లేదా గ్రామ స్థాయిలో మీరు పనిచేయాలని అధిష్టానం తరఫున జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీ క్యాడర్కు సూచించే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమం అనంతరం అయితే ఉమ్మడి జిల్లాలో అంటే పార్టీని మరింత బలోపేతం చేసి అంటే కొంత ఏడాది కుటుంబ పాలన ఏడాది జరుగుతున్న సమయంలో కొంత గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గాల వారిగా పర్యటన చేస్తానని చెప్పిన జగన్ కుదిరిన పక్షంలో అందరినీ కూడా అక్కడికే తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మణి, రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. యోగా గురువు అయినప్పటికీ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు రామ్దేవ్ బాబా. తాజాగా మరో కొత్త వివాదాన్ని రాజేసి వార్తల్లోకి ఎక్కారు రామ్దేవ్ బాబా. ఈసారి కూల్ డ్రింక్స్ కంపెనీని టార్గెట్ చేసిన ఆయన షర్బత్ జిహాద్ అనే వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు జనాలను మోసం చేసి సంపాదించిన డబ్బులతో మసీదులు, మద్రసాలు కడుతున్నారని, ఇక మరోవైపు మన ఆరోగ్యాలని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. टॉयलेट क्लीनर का प्रहार जहर, दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है. షర్బత్ జిహాద్ పేరుతో వీడియో రిలీజ్ చేసి సరికొత్త వివాదానికి తెరలేపారు యోగా గురువు రామ్దేవ్ బాబా. తంజలి రోడ్ షర్బత్ ప్రమోషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. షర్బత్ జిహాద్ ఇది కూల్ డ్రింక్స్ పేరుతో కంపెనీలు అమ్ముతున్న మరుగుదొడ్లను శుభ్రం చేసే విషయం నుంచి మీ కుటుంబాన్ని, అమాయకులైన పిల్లలను కాపాడనున్నారు. పతంజలి షర్బత్ జ్యూస్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. चलो आपको इस शरबत जिहाद से बचाना है तो सब तक ये शरबत में माने इससे टेस्टी फ्रेशनेस ऐसे एक घूंट पीते ऐसे लगता है ताजगी, मानो सारे ब्रह्मांड की. రామ్దేవ్ పోస్ట్ చేసిన వీడియో సాఫ్ట్ డ్రింక్ ను విమర్శించే విధంగా ఉంది. వేసవిలో దాహాన్ని తీర్చే పానీయాలంటూ ప్రచారం చేస్తున్న కూల్ డ్రింక్స్ వాస్తవంగా అయితే టాయిలెట్ క్లీనర్లు అంటూ విమర్శించారు. వాటిని విషంతో పోల్చారు. అంతేకాక సదరు కూల్ డ్రింక్స్ కంపెనీలు సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో మనకు టాయిలెట్ క్లీనర్ ని అమ్మడమే కాక వాటి మీద వచ్చిన లాభాలతో మసీదులు, మద్రసాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇది కూల్ డ్రింక్స్ పేరుతో జరుగుతున్న షర్బత్ జిహాద్ అని ఆరోపించారు.
और पतंजलि का गुलाब का शरबत पीते हैं आप, ये शरबत पिएंगे आप तो गुरुकुल बनेंगे, आचार्य कुलम बनेगा, पतंजलि विश्वविद्यालय भारतीय शिक्षा बोर्ड आगे बढ़ेगा। इसलिए मैं कहता हूँ ये शरबत जिहाद भी, जैसे लव जिहाद वोट जिहाद चल रहा है ना, ऐसे शरबत जिहाद भी चल रहा है। तो लो, आपको इस शरबत जिहाद से बचाना है तो सब तक ये शरबत में माने इससे टेस्ट లవ్ ఓటు జిహాద్ల మాదిరే ఈ షర్బత్ జిహాద్ సమాజాన్ని నాశనం చేస్తుంది అన్నారు రామ్దేవ్ బాబా. అంతేకాక పతంజలి రోజ్ షర్బత్ తాకితే అది ఆరోగ్యాన్ని పెంచడమే కాక గురుకులాలు ఆశ్రమాలు పతంజలి యూనివర్సిటీని నిర్మించేందుకు ఆ డబ్బులు వినియోగిస్తామని రామ్దేవ్ చెప్పుకొచ్చారు. అందుకే షర్బత్ జిహాద్ నుంచి కుటుంబాలను కాపాడాలని సూచించారు. जो शरबत तो देती है पीते रहते हैं, एक तरफ टॉयलेट क्लीनर का प्रहार जहर, दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है लेकिन वो शरबत से जो पैसा मिलता है उससे मदरसे और मस्जिदें बनवाती है। ठीक है, उनका मजहब है, लेकिन आप यदि वो शरबत पिएंगे तो मस्जिद और मदरसे बनेंगे। और पतंजलि का गुलाब का शरबत पीते हैं आप, ये शरबत पिएंगे आप तो गुरुकुल बनेंगे, आचार्य कुलम बनेगा, पतंजलि विश्वविद्यालय भारतीय शिक्षा बोर्ड आगे बढ़ेगा। इसलिए मैं कहता हूँ ये शरबत जिहाद भी, जैसे लव जिहाद वोट जिहाद चल रहा है ना, ऐसे शरबत जिहाद भी चल रहा है। तो लो, आपको इस शरबत जिहाद से बचाना है तो सब तक ये शरबत में माने इससे टेस्टी फ्रेशनेस, ऐसे एक घूंट पीते ऐसे लगता है ताजगी, मानो सारे ब्रह्मांड की ऊर्जा एनर्जी पीते रहते हैं। एक तरफ टॉयलेट क्लीनर का प्रहार जहर, दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है लेकिन वो शरबत से जो पैसा मिलता है उससे ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ సుంకాలు విధిస్తారు కానీ మోదీ మాట్లాడరని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంక్షోభం రాబోతుందని, కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించారు. నిరుద్యోగం 50 ఏళ్ల రికార్డు స్థాయికి చేరేలా ఉందని, మోదీ మాత్రం మౌనం వీడడం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రవాది కేసులో ప్రధాన నిందితుడు తాహూర్ హుస్సేన్ రానాను భారత్కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. తాహూర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిపోవడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రానా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే 2008లో నవంబర్ 26న జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 166 మందిని చంపేశారు. అయితే అమెరికా తనను భారత్కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను తాహూర్ రానా వినియోగించుకున్నాడు. చివరగా తన అప్పగింతను ఆపాలంటూ యుఎస్ సుప్రీంకోర్టును కోరినప్పటికీ తిరస్కరించింది. ఇక తాహూర్ రానాను అమెరికా భారత్కి అప్పగిస్తూ ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాడు. సుంకాల విధింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది. కానీ చైనాకు మాత్రం 125% సుంకాలు పెంచిన అమెరికా మొత్తంగా 75 దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఇక అమెరికా చైనాల మధ్య ప్రతీకార సుంకాల వారైతే కొనసాగుతోంది. ట్రంప్
మొదలుపెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతుంది. ఇక ఇందులో భాగంగా అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34% టారిఫ్లను 84% పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ పక్క ఎండలు దంచి కొడుతుంటే మరో పక్క అకాల వర్షాలతో చల్లని వాతావరణం నమోదవుతుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా క్యుములోనింబస్ మేఘాలు తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేశాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. తిరుమలలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనక వైపు ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో 3 రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీ. మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఇక రెండవ రోజు భూ సమేత మలయప్ప స్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆపై వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో పాటు సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవాలు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ మరియు కిష్వార్ జిల్లాల్లో జరిగిన 2 కాల్పుల్లో 5 ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. కిష్వార్ జిల్లాలోని చత్రు గ్రామం మరియు ఉదంపూర్ జిల్లాలోని జోఫర్ వద్ద ఉమ్మడి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య 2 ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. 2 చోట్ల ఉగ్రవాదులపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉదంపూర్లోని జోఫర్ ప్రాంతంలోని కాడన్ లోపల 3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం అందగా కిష్తార్ జిల్లాలోని కాడన్ ప్రాంతంలో 2 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భారత ప్రధాని మోదీని రష్యాలో పర్యటించాల్సిందిగా ఆ దేశం ఆహ్వానం పంపింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ ర్యూడెంకో వెల్లడించారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆహ్వానం పంపారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లయితే జరుగుతున్నాయని ఆండ్రీ వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తమ మిత్ర దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొంది.
చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలపై అదే స్థాయిలో చైనా టారిఫ్లు విధిస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ తమపై విధించిన 104% సుంకాలకు ప్రతీకారంగా అమెరికా పైన 84% టారిఫ్స్ విధించింది. గతంలో 34% సుంకాలు ఉండగా దానిని 50% పెంచింది. గురువారం నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 12 అమెరికన్ సంస్థలను ఎగుమతి చేసే వాటి జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. చైనా నుంచి ఈ ప్రకటన వెలువడిన వెంటనే యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.